నుంచి ఆర్డర్ చేస్తేనే కదా కోర్టు నుంచే కదా మీరు ఆర్డర్ చేసేది. ఎవరు చెప్పేది డైరెక్ట్ ఏం చెప్తున్నాడు, సీఎం ఆఫీస్కి వెళ్ళి ఫోన్ వస్తుందంట, బాగున్నారు కమిషనర్ ఈయన, సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది, మాకు కూడా అధికారులు ఫోన్ చేస్తారు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కోర్టు ఆర్డర్లను తెలుస్తున్నాడు ఈయన. సీఎం లెవెల్ నుంచి ఫోన్ వస్తుందని చెప్తున్నాడు మామ్నార్ మున్సిపల్ కమిషనర్. ఒకసారి చూడాలి ప్రజలారా. సో ప్రభుత్వ అధికారులు ప్రజల కోసం న్యాయం చేయాలి. ఒక కోర్టుల డిస్ప్యూట్ ఉన్న కోర్టుల కేసు నడుస్తున్న దగ్గర ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కట్టడమే తప్పు, మళ్ళీ తప్పు అని చెప్పి వీళ్ళు ఒక ఆర్డర్ తీసుకొచ్చి సో ఆ సర్వే నెంబర్ పైన ఏం నడుస్తుంది, అసలు ఆ డిస్ప్యూట్ ఏంది, ఒరిజినల్ వారసులు ఎవరు, దానిపైన ఎంక్వైరీ చేయకుండా సో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఆ కోర్టులో నడుస్తూ ఉన్నా కూడా ఈయన అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పూజ అంటే మాకు సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే సీఎం గారు చెప్పిరా. సో సీఎం గారు అన్నదండలు చూసుకొని వీళ్ళు ఇట్లా చేస్తురా. సో రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నా, మీ పేరు చెప్పి ఇక్కడ వీళ్ళు బెదిరింపుల గురించి డైరెక్ట్ కమిషనరే చెప్తున్నాడు మీ పేరు. రేవంత్ రెడ్డి గారు ఒకసారి చూడండి, మీ కమిషనర్ మామూలు మున్సిపల్ కమిషనర్ చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారిని సీఎం ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వస్తుంది, ఇక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కట్టొద్దు, కోర్టులో కేసు నడుస్తున్న ఒక ఇంటి పైన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూల్చామని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్స్ వస్తే ఇల్లు కూల్చామని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్తే ఆ ఇల్లు కూల్చకుండా సీఎం ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తాయని మామూలు కమిషనర్ చెప్తా ఉన్నాడు. సో దీనిపైన ప్రభుత్వ అధికారులు రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించాలి.